నమస్కారం అండి. నా పేరు పాపిరెడ్డి. నేను జేకేఆర్ గారిని కలవటానికి బిజినెస్ ముందు వచ్చాను. ఒకసారి హైదరాబాద్కి వచ్చారప్పుడు. అయితే గురువుగారు, నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, నా బిజినెస్ పెడితే మళ్ళీ వెనక తిరగకుండా చూడాలి అని చెప్తే, ఒక పేరు చెప్తాను ఆయన, శుభ్రంగా అది పెట్టుకోండి, అంచెలంచెగా ఎదిగిపోతారని చెప్పేసి నాకు శ్రేష్ఠ అనే ఉత్తమమైన పేరు అని చెప్పి నా షాప్కి పెట్టమని చెప్పారు. అది పెట్టిన తర్వాత అంచెలంచెలుగానే ఎదుగుతూనే ఉన్నాను తప్పితే ఏం లేదు. బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను. నెల నెల లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నాను. మంచిగా విల్లాలు కొనుక్కున్నాను. ఒక మంచి విల్లా కొనుక్కున్నాను. తర్వాత 3 కోట్లు పెట్టి ప్లేస్ కొనుక్కున్నాను. బ్రహ్మాండంగా ఉంది. గురువుగారికి పాదాభివందనాలు. ఇక్కడికి ఈరోజు నేను ఉండేది హైదరాబాద్లో. అయితే విజయవాడలో ఎట్లా పూజ ఉంది అని చెప్పేసి అన్నారు. మరుక్షణమే ఇప్పుడు దాదాపుగా గురువుగారిని కలవక సంవత్సరం అవుతుంది. ఏంటి మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాను కానీ ఇట్లా పూజిందని అయినా చాలా మంచిగా ఉంటుంది, ఇంకా రండి అని చెప్పేసి అన్నారు. మనశాంతి ఉంటుంది, అన్నీ ఉంటే హ్యాపీగా ఉంటుందంటే నేను వచ్చి పూజలో పాల్గొనడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా అయిన వారందరూ ఆచరించిన మొట్టమొదటి క్రియ, సహజంగా ప్రతి ఒక్కరికి ధనవంతులు అవ్వాలి, మిలియనీర్స్ అవ్వాలని కోరికలు ఉంటాయి. దానికోసం మనం అనేక క్రియలు ఆచరిస్తూ ఉంటాం. వాస్తవానికి మనం ధనవంతులు అవ్వాలన్నా, ఆనందకరమైన సంపూర్ణ జీవితం అనుభవించాలి అన్నా కొన్ని మనం పాటించాలి, కొన్ని మనం తెలుసుకోవాలి. అవి ఏమిటి అనంటే, ముందుగా మిమ్మల్ని మీరు నమ్మాలి. దానితో పాటుగా మీరెవరో ముందు మీరు తెలుసుకోవాలి. మీరెవరో తెలుసుకోవటం అంటే, మీ ఆత్మరూపంలో ఉన్న భగవంతుడు మీలో ఉన్నాడనే విషయం మనందరికీ తెలిసినప్పటికీ మనం గుర్తించలేము. భగవంతుడు కోసం అనేక చోట్ల తిరిగి పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం. వాస్తవానికి మనలో ఒక భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు మన ఆత్మరూపంలో ఉన్నాడని మనం గ్రహించగలిగితే, మిమ్మల్ని మీరు నమ్మగలిగితే, అప్పుడు మీరు చేసే ఏ క్రియ అయినప్పటికీ కూడా మీకు అనుకూల ఫలితాలను తెచ్చిపెడుతుంది. చాలామంది ధనవంతులు ముందు వారిని తెలుసుకున్న తర్వాతే వారు జీవితంలో ఉన్నతంగా ఎదిగారని చాలామంది తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ముందు మనం ఉన్నతంగా ఎదగాలి అంటే మీలో ఉన్న ఆత్మే పరమాత్మ. ఆ పరమాత్మని మీరు గుర్తించి నేను ఎవరిని అనేది మీరు ఎరిగితే, మీకు తెలియకుండానే మీకు ఏది కోరుకుంటేది మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. ముఖ్యంగా మనం నేను అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి అనంటే, ప్రతిరోజు తెల్లవారుజామున మీరు చక్కగా నిద్రలేచి ఒక అరగంట సేపు, కనీసం అరగంట సేపు ధ్యానం చేయాలి. ధ్యానం చేయటం అంటే మిమ్మల్ని మీరెవరో గుర్తించాలి. కాబట్టి శ్వాస పైన ధ్యాస పెట్టి మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి ఫస్ట్ మనం చేయవలసింది ధ్యానం, అంటే మెడిటేషన్. ఇలా క్రమం తప్పకుండా ఉదయము సాయంత్రము ఒక 21 రోజుల పాటు ఒక క్రమం తప్పకుండా నియమంగా ఆచరించి చూడండి. మనలో ఆత్మ భగవంతుడైతే ప్రతి జీవిలోనూ ఆత్మ భగవంతుడే కదా. అంటే మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేము, చెడుగా దూషించలేము, ఎవరికి హాని చేయలేము. ఇలాంటి స్థితి మీకు వచ్చిన నాడు మీరు ఏ సంకల్పం తీసుకున్నా, యూనివర్స్ కానీ, పంచభూతాలు కానీ, ముక్కోడి దేవతలు కానీ వెంటనే మీకు అనుగ్రహాన్ని ఇస్తారు. కాబట్టి ముందు మీలో మీకు ఆ మార్పు రావాలి. ఆ మార్పు కోసం మీరు మానవ ప్రయత్నం చెయ్యాలి. మీ మానవ ప్రయత్నానికి ఈ మెడిటేషన్ తోడైతే వెంటనే మీకు మీరుగా సంపూర్ణంగా మారి అత్యున్నత ధనవంతుల్లో మీరొక ధనవంతుడుగా మారతారు. సంపూర్ణమైన ఆనందకరమైన జీవితం మీకు ప్రాప్తిస్తుంది. ధనం ఉంది, ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు మీకు ఆనందం లేదు కదా, జీవితం సుఖం ఉండదు కదా. మరి సుఖం కావాలి అంటే, ఆనందం కావాలి అంటే, ధనం కావాలి అంటే ముందుగా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకున్న నాడు అన్నీ మీ చెంతకే వస్తాయి. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తి, మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమస్తే.